ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోషువ గ్రంథంలోని సారాంశం ఎఫెసీయులకు రాసిన పత్రికలోని సారాంశంతో సమానంగా ఉంది. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం అంతం కాబోతుంది. ఇప్పుడు వారు తమ నూతన నాయకుని ద్వారా నడిపింపబడుతూ యోర్దాను నదిని దాటి తమ శత్రువులను తరిమి వాగ్దాన దేశాన్ని ఆక్రమించి అందులో నివసించబోచున్నారు. మన విషయంలో కూడా అంతే. మనము ప్రవేశింపబోవు మన వాగ్దాన దేశం పరలోకమే. ఇందులో మనము దేవుని శక్తితో ప్రవేశించనై ఉన్నాము. ఆయన మనలను పరలోకానికి ఆరోహణుడై క్రీస్తు వద్దకు చేర్చి మహిమలో మనలను కూర్చోబెట్టుచున్నాడు. ఆ విధంగా ఈ మహిమను మనమందరము పాలిభాగస్తులుగా యుగ యుగములు అనుభవిస్తాము. అయితే ఈ లోపల మనం దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేందుకు గాను మన విశ్వాస పోరాటాన్ని నమ్మకంగా పోరాడాలి. ఆకాశ మండలం మధ్య ఉన్న దురాత్మల సమూహంతోనూ అపవాది శక్తులతోనూ మనం ఈ పోరాటాన్ని పోరాడవలసి ఉంటుంది. ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకున్న వాగ్దాన దేశానికి మనము స్వతంత్రించుకోవాల్సిన వాగ్దాన దేశానికి ఉన్న వ్యత్యాసమేమనగా, ఇశ్రాయేలీయులు కనాను దేశానికి చేరే సమయానికి వారి అరణ్య ప్రయాణం ముగిసింది. అయితే మన విషయంలో అరణ్య ప్రయాణం మరియు కనాను దేశం రెండు ఒకటే. అయితే ఇది మన ఆశీర్వాదాలను అధికం చేస్తుంది. అరణ్య ప్రయాణం మనకు వినయాన్ని నేర్పిస్తుంది. మన హృదయాల వాస్తవ పరిస్థితులన్నీ మనకు తెలుపుతుంది. దైవిక అనుభవాలను ఎన్నిటినో మనము ఆ ప్రయాణంలో నేర్చుకుంటాము. దేవుడు తన పరలోక మన్నాను మనకు భుజింపచేసి బండ నీళ్లను మనకు త్రాగించి తరిగిపోని తన కృపా వరములను మనకు రుచి చూపిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.